వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ముహావరే और उनके अर्थ. దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి ముహావరేలు తెలుసుకుందాము. సిర్ పర్ నంగి తల్వార్ లటక్నా అంటే నెత్తి మీద కత్తి వేలాడటం అని వస్తుందన్నమాట. మామూలుగా సిర్ పర్ నంగి తల్వార్ లటక్నా కిసి బాత్ కా ఖతరా హోనా అంటే అర్థం ఏంటంటే ఏదో విషయం అపాయకరమైంది ఉంది అని అర్థం అన్నమాట. ఆడే హాథం లేనా అంటే కరీ కోటి సునానా. ఆడే హాథం లేనా అంటే కరీ కోటి మంచి చెడు లేకుండా తిట్టడం అన్నమాట. అంధేకే హాట్ బటేర్ లగ్నా మూర్ఖ వ్యక్తికి హాట్ కీమతి వస్తు లగ్ జానా. అంధే అంటే గుడ్డివాడు ఉన్నాడు, గుడ్డివాడి చేతికి ఇచ్చినట్టే అంటే ఇక్కడ మూర్ఖుడి చేతికి విలువైనటువంటి వస్తువు ఇవ్వటం అన్నమాట. లోహేకే చెనే చబానా లోహే అంటే ఇనప గుగ్గిళ్ళు అనమాట. ఇనప గుగ్గిళ్ళు నవ్వటం అంటే కఠిన సంఘర్ష కన్నా అనమాట. అంటే మామూలు విషయం కాదు ఇనప గుగ్గిళ్ళు నవలటము అంటే చాలా కష్టపడి పాన్ చేయటం అనమాట. దాంతో పసీనా అన అంటే కఠిన పరిశ్రమ కన్నా కష్టపడి బాగా పనిచేయటం. పళ్ళ నుండి చెమటలు రావడం అంటే బ్లడ్ రావటం కానీ ఏదైనా చాలా కష్టపడి పని చేయటం అనమాట. ఐరా గైరా నత్తు ఖైరా అంటే మహత్వహీన వ్యక్తి, విలువలేనటువంటి వ్యక్తి అనమాట. మౌత్కో గలే లగానా చావుని కౌగిలించుకోవడం అంటే ఏంటి? జాన్ భూజ్కర్ మృత్యుకో స్వీకార కన్నా తెలిసి మనం అక్కడ అపాయం ఉంది మన ప్రాణాలకి అని తెలిసి మనం దాన్ని అంగీకరించడం అనమాట. ఆడే రహనా దృఢతాసే బనే రహనా. ఆడే రహనా అంటే స్థిర రహనా అనమాట, దృఢంగా ఉండడం. సుడ్బుడ్ కోనా అంటే తెలివితేటలు పోగొట్టుకోవడం అంటే హోష్ అవస్న రహనా అంటే స్పృహ కోల్పోవడం అనమాట. బాట్ జోహ్నా అంటే ఇంటిజార్ కన్నా అంటే ఎదురు చూడటం అనమాట. ఖుషీకా ఠికానా నా రహనా ఆనందానికి అంతు లేకపోవటం అంటే బేహద్ ఖుష్ హోనా అనమాట. ఆగ్ బబూలా హోనా మండిపడటం, అత్యంత క్రోధిత్ హోనా అనమాట. ఆవాజ్ ఉఠానా అంటే విరోధ్ కన్నా నోట్ చేసుకోవడం అంటే ఏంటి? తిరస్కరించడం అనమాట. ఫుట్ ఫుట్ కర్ రోనా అంటే ఎక్కి ఏడవడం అంటే ఏంటి? బహుత్ జోర్సే రోనా అనమాట. ఆంఖోं में तैर जाना అంటే స్మృతియోं के रूप में आँखों के सामने आ जाना. కళ్ళల్లో ఈత కొడుతున్నాయి అంటే ఏంటి? కళ్ళ ముందు దృశ్యాలు కనిపిస్తున్నాయి అంటాం. అంటే ఏంటి? మన జ్ఞాపకాలు కళ్ళ ముందు కనిపిస్తాం అన్నమాట. నిర్నిమేష్ తాకన అంటే బినా పలక జపకాయే దేఖన వాడు కన్ను రెప్ప ఆర్చకుండా చూస్తున్నాడు అని అంటాం అనమాట. దాన్నే నిర్నిమేష్ తాకన అంటాం, కంటి రెప్ప పడకుండా చూడటం అనమాట. సురాగ్ నా మిల్నా అంటే పతానా చలన అడ్రస్ తెలియబోవడం అనమాట. లహులహాన్ హోనా అంటే ఖూన్ సే లత్పత్ హోనా రక్తంతో తడిచిపోవడం అనమాట. భాట్ జోహ్నా అంటే ప్రతీక్ష కర్ణ, ఇది ఇందాక వచ్చినట్టుంది. ఇంటిజార్ అన్న ప్రతీక్ష అన్న ఒకటే. అఫవాహే ఫైల్నా అంటే జోటీ కబరే అపవాదులు వ్యాపింపజేయటం అంటే జోటీ కబరే ఫైలానా అబద్ధపు మాటలని ప్రచారం చేయటం అన్నమాట. చెహరా ముర్జానా అంటే ముఖం వాడిపోవడం అంటే ఏంటి? ఉదాస్ హోనా అనమాట. చక్కర్ కాజానా అంటే భ్రమిత్ హోనా భ్రమలో పడడం అనమాట. దోసే చార్ బన్నా అంటే మునాఫా కన్నా తరక్కి కన్నా అంటే 2 4 అవటం అంటే 3 పువ్వులు 6 కాయలు అంటాం తెలుగులో, అంటే అభివృద్ధి చెందడం అనమాట. ఆంఖోं से बोलना అంటే కళ్ళతో మాట్లాడటం అంటే ఏంటంటే ఇషారోं में बात करना సైగతో మాట్లాడటం. తరాజు పర్ తౌలనా అంటే తరాజు అంటే ఏంటి? తూకం వేయడం అనమాట. మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడటం. సోచ్ సమజ్కర్ ఫైసలా లేనా బాగా ఆలోచించి దాని పరిష్కారం తీసుకోవడం. హాఫీ హోనా అంటే కిసి వస్తువు పర్ నియంత్రణ హోనా ఏదైనా వస్తువు మీద కమాండింగ్ ఉండడం అనమాట. జిగర్ కా టుకడే హోనా అంటే బహుత్ దుఃఖీ హోనా అనమాట, చాలా ఎక్కువ బాధపడటం. సూక్తి బాణ్ చలానా అంటే సూక్తులు వ్యంగ్య బాణాలు అనమాట, ఎగతాళి చేయటం అనమాట. వ్యంగ్య బాటే కన్నా అనమాట. పాపడ్ బెల్నా అంటే ముసైబతంకో సామ్నా కన్నా కష్టాలని ఎదుర్కోవడం అనమాట.
అంధా చోట్ నిషాన్ పడినా అంటే గుడ్డివాడు గురి చూసినట్టు అంటాం కదా, అంటే అదేదో గుడ్డివాడు వేసినట్టు వేస్తే అదృష్టవశాత్తు అది సక్సెస్ అవ్వడం అనమాట. అచానక్ కొయ్యి వస్తువు మిల్నా, హఠాత్తుగా ఏదన్నా వస్తువు లభించడం అనమాట. ఆటే దాల్కా భావ్ మాలూమ్ హోనా, పిండి పప్పు రేటు తెలియడం అంటే ఏంటి, సచ్చాయికా పతా చలనా అంటే నిజమేంటో తెలుసుకోవడం అనమాట. చుల్లు భర్ పానీ దేనే వాళ్ళ నా హోనా అంటే నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు, అంటే సహాయత కన్నే వాళ్ళ నా హోనా ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరనమాట. ఘావ్ పర్ నమక్ చిడకనా అంటే గాయం మీద ఉప్పేయటము, అంటే దుఃఖీకో ఔర్ దుఃఖీ బనానా కష్టాల్లో ఉన్నవాడికి ఇంకా కష్టాలు రావడం అనమాట. హిమ్మత్ టూట్ జానా అంటే ధైర్యం కోల్పోవడం అంటే ఏంటి, నిరాశ హోనా నిరాశ చెందుట. పన్నే రంగన అంటే సమయ బర్బాద్ కన్నా అంటే చదవకుండా పేజీలు తిప్పుతున్నాం అంటే ఏంటి, టైం పాస్ చేయటం అనమాట, టైంని వేస్ట్ చేయటం, సమయ బర్బాద్ కన్నా. డేరా డాల్నా అంటే కుछ समय के लिए रहना, డేరా వేసుకోవడం అంటే ఏంటి, కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడం, कुछ समय के लिए रहना. కదం ఉఠానా అంటే అగ్రెసర్ హోనా అంటే ఆ పని చేయడానికి ముందుకి వెళ్ళడం అనమాట. ఆంఖోమే ధూళ్ జోంకన కళ్ళల్లో దుమ్ము కొట్టడం అంటే ఏంటి, ధోకా దేనా మోసం చేయడం అనమాట. కూట్ కూట్ కర్ భర్నా అంటే కిసీ చీజ్గా అత్యధిక మాత్రమే హోనా, కూట్ కూట్ కర్ భర్నా అంటే కుక్కి తోయడం అనమాట. కిసీ చీజ్గా అత్యధిక మాత్రమే అంటే పట్టేదానికంటే కూడా దాన్ని ఇంకా ఎక్కువ దాంట్లో కూర్చటం అనమాట. కామ్ తమాం కర్దేనా అంటే అంతకన్నా దాన్ని పూర్తి చేయటం అన్నట్టు, ఫినిష్ చేయడం. జాన్ భక్ష దేనా అంటే ప్రాణదాన్ దేనా ప్రాణాలని దాన్ని ప్రాణదానం చేయటం అనమాట. హక్కా బక్కా రహజానా అంటే ఆశ్చర్యచకిత్ రహజానా ఆశ్చర్యంతో నిలిచిపోవడం. నీంద్ హరాం కన్నా అంటే నిద్రాభంగం చేయటము అంటే ఏంటంటే బహుత్ పరేషాన్ కన్నా అనమాట, చాలా ఇబ్బంది పెట్టడం. లహర్ దౌడ్నా అంటే ఫైల్ జానా, లహర్ అంటే ఏంటి, అలలు పరిగెత్తడము అంటే ఏంటి, అలలు వ్యాపించడం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఫైల్ జానా వ్యాపించడము అని అర్థం వస్తుంది. బురాబలా సునాదేనా మంచి చెడు వినిపించడం అంటే ఏంటి, ఉచితానుచిత్ కహనా మంచి చెడు తెలియకుండా మాట్లాడడం అనమాట. గాలిబ్ కన్నా అంటే జీతన గెలవడం అనమాట. హాత్ సే ఖోనా అంటే గవ్వాను పోగొట్టుకోవడం అనమాట. హాత్ నహి ఆనా అంటే చేతికి రాకపోవడం, హాసిల్నా హోనా అనమాట. నజర్ రఖనా అంటే నజర్ అంటే చూపు, దృష్టి వేయడం అంటే ఏంటి, విశేష ధ్యాన్ రఖనా అనమాట, శ్రద్ధ చూపటం అనమాట స్పెషల్గా. కామ్ తమాం కన్నా అంటే హత్య కన్నా, ఇది కూడా వచ్చింది అనుకుంటున్నాను. తామ్ కమాం కన్నా అంటే హత్య కన్నా, హత్య చేయడం అనమాట. ఇవి ఏవో కొన్ని ఇంపార్టెంట్వి రాశాను అడగడం మూలాన. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ప్లేలిస్టు మనకి డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ అని ఉందన్నమాట. ఆ ప్లేలిస్ట్లో చూస్తే మీకు కావాల్సిన వీడియోలన్నీ కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్.